ఏ హాయ్ గైస్, ఇదే నా ఫస్ట్ బ్లాగ్. ఇదే నా లాస్ట్ బ్లాగ్ అవుతుంది అనుకోలేదు. ఏమైందిరా? లాస్ట్ వరకు చూడండి చెప్తాను. మీ పేస్ట్లో ఉప్పు ఉందా? నా పేస్ట్లో అయితే ఫుల్గా ఉంది. అలా సరదాగా స్నానం చేసి టెంపుల్కి వెళ్దామని మనం కాడ ఉన్న వెహికల్స్లో ఏ వెహికల్ తీద్దామని అర్థం కాక స్పిన్ చేశాను అనమాట. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇక మనమైతే కార్లో స్టార్ట్ అవుదాం. ఏంది స్టార్ట్ అయ్యేది, మనకి కార్ ముందుకు తోలడం వచ్చు కానీ రివర్స్ రాదనమాట. కాకపోతే మనం తీస్తే అందుకనే బుల్లెట్ మీద స్టార్ట్ అవుదాం. వచ్చేటప్పుడు చెప్పులు తీసుకొని వద్దాం అనుకున్నాను కానీ అవి నా సైజు కావు. మనమైతే శివాలయానికి వచ్చాం. ఈ శివాలయానికి మరో పేరు కూడా ఉంది, శ్రీ రామలింగేశ్వర స్వామి గణపేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. శివాలయం ఎంట్రీ టికెట్ అయితే 20 రూపాయలు. ఎవరైనా వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకోండి. ఇక్కడ మన చేతి మించి అభిషేకం చేపిస్తారంట. ఇక్కడ కనిపిస్తున్న శివలింగం ఆసియాఖండంలోనే 3వ పెద్దదైన శివలింగం అంట. ఇది నేను చెప్పడం లేదు, చరిత్రనే చెప్తుంది. ఇంటికైతే వచ్చాను. కూర వండిన మూగుల్లో అయితే అన్నం పెట్టుకొని తింటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. అలా తిని ఛాయ్ తాగితే ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఇయర్లో ఫస్ట్ బ్లాగ్ ఇదే, లాస్ట్ బ్లాగ్ ఇదే. నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం.